రే జయరాం, నీ అబ్బా ఆడపిల్ల నేర్పిస్తా. నీ ఎంతో తేలుస్తానికే నేను వచ్చాను. మగాడు పోతే రారా. లేరా లే. ఏంటి డాడీ చేసిందంతా చేసి దున్నపోతలు నిద్రపోతావా? లే. మంచి నిద్ర చెడగొట్టేశావు. ఏమైంది ఇప్పుడు? కాళ్ళని వాళ్ళంతా బయట చేరి నా కాళ్ళు చేతులు విరగొడతానంటున్నారు. రా బయటికి. దేనికి? ఒకసారి బయటకు వచ్చి చూస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అర్థమవుతుంది. రా. నాకు నిద్ర వస్తుంది. కోపం వస్తుంది. రారా రా. దిగో. అదిగో చూడరా, చూడు. రే జయరాం, మీరు కిందకి రండిరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు సంగతి తెలుస్తాను. నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? ఎవరు వీళ్ళు? ఏంటిది? రాత్రి నువ్వు స్లీప్ వాక్ లో క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి అదిగో అక్కడ ఏడుస్తూ ఉంది చూడు. ఆయన్నే బెడ్ మీద సెటిల్ అయ్యావు. అది దానికి కాబోయే మొగుడు చూసి పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అందుకే రా ఈ దాడి. రే జయరాం, ముందల కిందకి రండి. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు నీ కొడుకు. చూడరా, చూడు వాళ్ళ ఎమోషన్ చూడు. దొరికితే మక్కలు ఎరగొడతారు వాళ్ళు. అయితే ఏం చేద్దాం నాన్న? మేము ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా మీకు? కిందకి రండి. అబ్బా నాన్న, నేను వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి వాళ్ళని కన్విన్స్ అయినా ఆ బాధలో నేను పడతాను గానీ ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఎక్కడికి? చెప్తాను లేరా, ముందు వెళ్ళు. వెళ్ళు. ఏ జయరాం, రావయ్యా. అమ్మా అక్కడ తీసుకుని రా. అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అదే నేను చెప్తున్నాను మేడం, నాకంతా నార్మల్ గానే ఉంది. కానీ మా నాన్న వినట్లేదు. ఆయన పోరుపడలేకనే ఇక్కడ దాకా వచ్చారు. లేదు మేడం, ఈ మధ్య వీడు నిద్రలో లేచి నడుస్తున్నాడు. వీళ్ళ నాన్నగారు ఫోన్ లో చెప్పారు. మేడం అది ఏమైంది? రుధీర్, ఈ మధ్య నీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? ఐ మీన్ నరాలు లాగడం, హెడ్ఏక్ లాంటివి ఏమైనా? అలాంటిదేం లేదు మేడం, అంతా నార్మల్ గానే ఉంది. ఇప్పటివరకు నేను చూసిన కేసుల్లో ఎవ్వరికీ ఇలా రిపీట్ కాలేదు. మీకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ప్రస్తుతానికి మెడిసిన్ రాస్తాను, ఇవి వాడండి, తర్వాత చూద్దాం. ఓకే, ఈ మెడిసిన్ టైం టు టైం వాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే. అరే మావా, డాక్టర్లకి లాయర్లకి ఎప్పుడు నిజమే చెప్పాలరా, అప్పుడే వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. ఏడ్చావులే, ఎప్పుడేం చెప్పాలో నాకు తెలుసు. నా హార్ట్ బీట్ని చూడాలి. పదా పదా. ఏ యాంగిల్లో చూసినా బొమ్మ అదిరిందిరా. రేయ్, ఈ బొమ్మను చూసే ఎక్కడో కొన్ని తేడాలు కనబడుతున్నాయిరా. దాందేముందిరా, చూద్దాం, బొమ్మ చూపిస్తుందిలే. హలో, బొమ్మ తీయడం ఇంకా కాలేదు, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయడమా? రండ్రా. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. ఏరా, ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకేంటి, నిన్ను చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. హలో, అది బాగా ముదిరిందన్నమాట. అయితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో మేడం, టెన్షన్ పడకు. వాళ్ళకేదో ఇచ్చిందని చెప్పారుగా, అది కొంచెం సరిచేస్తే సరిపోతుంది. ఏంట్రా, నీలాంటి వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారా? మరి తప్పదుగా.
రాకపోతే అది మరీ ముదిరిపోతుంది. ఏరా ఆ? ఇక్కడ మాటలు లేవు, ఓన్లీ ఫీలింగ్స్. హలో మేడం, ఎప్పుడు పెయింటింగ్సే కాదు, అప్పుడప్పుడు ఫైటింగ్స్ చేస్తుండాలి ఇలాంటి వాళ్ళతో. నేనా? నాకు ఫైట్ రాదు. నీకు రాదా? నేను చేస్తాను చూడు. పదండ్రా. రే ఏయ్, మళ్ళీ ఏరియాలో కనిపించామంటే కాళ్ళు చేతులు తీసేస్తాను నాయాల. థ్యాంక్ యూ. హలో, నీ దగ్గర ఐ హేట్ యూలు థ్యాంక్స్లు తప్ప చెప్పడానికి మరి ఇంకేం లేవా? ఈ అమ్మాయిలే కాదు, వాళ్ళ ఫీలింగ్స్ కూడా అర్థం కావు. అసలు వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో. కన్నా, ఇప్పుడే నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, ఓకేనా? జిన్నా, ఆ డీల్ మనకెంత ఇంపార్టెంటో తెలుసు కదా? కన్నా, నీకు తెలుసు కదా, ఈ జిన్నా రంగంలో దిగాడంటే కథమైనట్టే. ఆల్ బ్యాలెన్స్ క్లియర్ చేసి రేపు మార్నింగ్ న్యూస్లో చూపిస్తా. ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు, అంతా క్లియర్ కావాలి. సరేనా? సరే. రే, ఇక్కడ ఏమైనా మంచి మసాలా దొరికిద్దాం చూడండి. అన్నా, మల్లమ్మ దగ్గర ముంత మసాలా బాగుంటాయంట, తీసుకురమ్మంటావా? రే సాలే, నేను అడిగేది ముంత మసాలా కాదు, ముంతలాగుంటే మంచి సెక్సీ మసాలా. అన్నా, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈ విషయంలో వెయిటింగ్లు మీటింగ్లు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదురా. అనుకుంటేనే అయిపోవాలి, అంతే. రెడీ చేయండి రా. ఇక్కడ ఏదో స్పెషల్ మసాలా వెయిట్ చేస్తుంది, వెళ్ళి మీటింగ్ అరేంజ్ చేయండి. వెళ్ళండి. వీళ్ళెవరు ఇక్కడ ఆగారు? శశి, త్వరగా రా. శశి, ఎక్కించండి, ఎక్కండి. సూపర్గా ఉందిరా. రేయ్, మీరు దాన్ని తీసుకెళ్ళి లోపల పడేసి మీరు వెళ్ళి రెబ్బుతానండి. కన్నా, నేను కొంచెం బిజీగా ఉన్నాను రా, తర్వాత ఫోన్ చేస్తా. అన్నా, వెళ్ళండి.